ఎన్నికల హామీ మేరకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. తిరుపతిలో విద్యార్థులు రుయా ఆసుపత్రి నుంచి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఓపీడీ వార్డు డ్యూటీలను బహిష్కరించినట్లు జూనియర్ వైద్యులు తెలిపారు. కర్నూలులో రెండో రోజు జూనియర్ డాక్టర్లు నిధులు బహిష్కరించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు బైఠాయించి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మాకు 2024లో హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటికీ 2 years 8 months అయినా కూడా ఇంకా స్టైఫండ్స్ ఏం పెంచలేదు. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం మేము అడిగింది 30%, వాళ్ళు మాకు దాంట్లో 3%. మాకు ప్రెజెంట్ వచ్చే స్టైఫండ్లో 3% అంటే 1800 రూపీస్. అది ఏ మాత్రం సరిపోతుందో ఆలోచించాలి. మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు స్టైఫండ్ పెంచాలి. ఎందుకంటే మాకు ఓపీడీ టైమింగ్స్ 9 to 1 ఉండేది, 9 to 4 పెంచారు. ఎగ్జామినేషన్ ఫీజెస్ పెంచారు, అడ్మిషన్ ఫీజెస్ పెంచారు, థీసిస్ సబ్మిషన్ ప్రైసెస్ అన్నీ పెరిగాయి. అయినప్పటికీ మేము ఎప్పుడు ప్రొటెస్ట్ చేయడం కానీ, ర్యాలీ కానీ, అబ్జెక్ట్ చేయడం కానీ చేయలేదు. ఏమైనా సర్వీసెస్ ఉన్నా కానీ 24/7 మేము అవైలబుల్ ఉండి పేషెంట్ కేర్ మాత్రమే మా ప్రయారిటీ అని చెప్పి మేము పనిచేస్తూ ఉన్నాము. అలాంటప్పుడు డాక్టర్లు మేము రోడ్ మీద వచ్చి సమ్మె చేస్తున్నామంటే గవర్నమెంట్ మీరు కూడా మా గురించి కాస్త ఆలోచించి మా స్టైపెండ్ అనేవి కాస్త సవరణ చేసి రివైజ్ చేసి స్టైపెండ్ హైక్స్ అనేవి పెంచాలని కోరుకుంటున్నాం.